భగవంతుడు మనం భూమి మీదకి వచ్చినప్పుడు కష్టం పెడతాడు, సుఖం పెడతాడు. కానీ మనము కష్టాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని సుఖాన్ని మాత్రం మర్చిపోతుంటాం. ఎందుకు మర్చిపోతామంటే సుఖం హ్యాపీగా ఉంటుంది, అందరితో కలిసి ఉంటాం కాబట్టి అది మనకు పెయిన్ తెలియదు కాబట్టి సుఖాన్ని ఎప్పుడైనా మర్చిపోతాం. అదే కష్టం పలానాడు నేను ఇంత బాధపడ్డా అంత బాధపడ్డా ఇట్లా అట్లా అనేసి గుర్తుకుంటుంది. కాబట్టి కష్టమే గొప్పది. కష్టపడ్డప్పుడు మనం కష్టం విలువ తెలిసి దాని నుండి మనం ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా మెదలాలి అనేది మాత్రం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ సుఖపడ్డప్పుడు మనకి ఏది గుర్తురాదు, సుఖం సంతోషం అంతే, ఇంకేం ఉండదు అందులో. అందుకే జీవితం మనకి ఏదైనా నేర్పాలి అంటే అది మాత్రం ఖచ్చితంగా కష్టం నుండే, కష్టపడితేనే మనకి ఏదైనా ఫలితమైన దక్కుతుంది. ఈరోజు మనల్ని కాదన్న వారే రేపు మనం కావాలని కోరుకునే రోజు కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. ఇద్దరు నీతులు చెప్పే వాళ్ళే అనేసి కామెంట్ అయితే చేయదు ప్లీజ్. ఏదో నాకు అనిపించింది నేను చెప్పిన.